నాకు డబ్బున్న వాళ్ళు వద్దు, నాకు దమ్మున్న వాళ్ళు కావాలి. లీడర్షిప్ ఎలా ఉంటుందంటే ఊరి కోసం, నా నేల కోసం ఒక్కళ్ళు కనుక అడుగేస్తే, వాళ్ళు ఊరి నుంచి అడుగేస్తే, అతను పవన్ కళ్యాణ్ వ్యక్తి దగ్గరికి వస్తే అది వెళ్ళి ఆ రోజు నా పక్కన యాదృచ్ఛికంగా కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, వి హనుమంతరావు గారు ఉన్నారు కాంగ్రెస్. అప్పుడు కాంగ్రెస్ పవర్లో లేదు, టీఆర్ఎస్ పవర్లో, కేసీఆర్ గారు సీఎం. మన శివ మాట్లాడుతూ ఉంటే హనుమంతరావు గారు కూడా వింటా ఉన్నారు. సో నేను చెప్పాను, నేను వెంటనే మన వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసి అసలు ముందు దీని మీద ఒకసారి డిస్కస్ చేద్దాం, మాట్లాడుతాను వి హనుమంతరావు గారు అంటే మేము కూడా ఏదైనా చేయమంటావా అని. అలా స్టార్ట్ చేస్తే మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం. దానికి అప్పుడు ఇంకా పార్టీ హెడ్ కూడా అవ్వలేదు, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు గారు ఉన్నారు. ఆయన వచ్చినారు, అందరూ కలిసి, అన్ని పార్టీలు కలిసినాయి. జనసేన దగ్గరికి వస్తే అన్ని పార్టీలు కలిస్తే యురేనియం తవ్వకాలను ఆపేయమని అప్పుడు మన కేసీఆర్ గారు, అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి, ఆయన తెలియజేశారు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, వెన్ యూ బిలీవ్ ఇన్ అన్ ఐడియాలజీ, ఒక్క శివ అనే ఒక కుర్రాడు వెళ్ళి కదిలిస్తే ఎన్ని పార్టీలు కదిలిని ముఖ్యమంత్రి స్థాయి దాకా వెళ్ళింది. అది శక్తి, అది తెలంగాణ శక్తి. అంటే ఎంత బలం ఉండాలి, ఈ గుండె ఎంత పెద్ద గుండెగా ఉండాలి, ఈ బుర్ర ఎంత బలమైన బుర్ర ఉండాలి. నాకు డబ్బున్న వాళ్ళు వద్దు, నాకు డబ్బున్న వాళ్ళు కావాలి, నిలబడే వాళ్ళు కావాలి. వీళ్ళు కదా లేకపోతే మీరందరూ ఉన్నారు కదా, మీరు ఇలా ఆలోచించండి. నేల ఎందుకు కదలదో, శక్తి ఎందుకు రాదో, మార్పు ఎందుకు రాదో చూపిద్దాం. ఇది జనసేన. నేను చెప్తాను, మీరు ఊహించగలరా? నేను పట్టుకుంటాను, అది నాకు కనిపిస్తాడు మనిషి, ఎందుకంటే నేను అలాంటి కాబట్టి నేను పట్టుకుంటాను, నా అలాంటి పట్టుకుంటాను. శివ ఒక్కడొచ్చి ఇంతమంది కదిలిస్తే, ఇలాంటి శివ ఊరికి ఒకటి తయారైతే దేశం బాగుపడదు. ఇది నేను ఎన్ని ఉదాహరణలు చెప్తా. ఎగ్జాంపుల్ అంటే నాకు ఎంత ఇన్స్పిరేషన్ అంటే శివ ఇట్స్ ఎ ట్రూ స్టోరీ, సక్సెస్ స్టోరీ. ఇప్పుడు నన్ను ఎవరైనా సినిమా హీరోగా మనం చప్పట్లు కొట్టేస్తాం, పవన్ కళ్యాణ్ చూడగానే చప్పట్లు కొడితే ఏలేస్తాం కాదు. నిజమైన హీరోలు వీళ్ళని కదా మనం తీసుకోవాలి. నేను ఆంధ్రాలో ఏ పదవి కోరుకోలే, ఇక్కడైతే అసలు పదవి కోరుకోలేదు. కావాల్సిన ప్రజలకు మనం ఎంత అండగా ఉండేవాళ్ళం. ఈ రోజున మీరు పంచాయతీల నుంచి మొదలు పెడతారు. నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చెప్తాను. పంచాయతీ నుంచి చూసేవాళ్ళకి సినిమాలు ఇవన్నీ చూస్తే ఏదో కూర్చొని మీరు అర్థం అనుకుంటాం. వెరీ సిటీ ఓరియంటెడ్ కాదు, చాలా నేల మనిషి. నేను ఒక చిన్న కష్టం కన్నీళ్ళు వస్తే ఆగిపోతాం. మట్టి మనిషి మీద నాకు అంత అపారమైన ఇష్టం, అపారమైన ప్రేమ నాకు. సో మీ అందరికీ మనస్ఫూర్తిగా మేమందరం అండగా ఉంటాం. మీరే ఇప్పుడు చూడండి, మేడిపల్లి సత్యనారాయణ ఈరోజు ఎమ్మెల్యేస్ అయిపోయారు. ఎన్ఎస్సివై అధ్యక్షుడిగా మన ఈ ఓయూ యూనివర్సిటీలో ఉన్నప్పుడు కలిసి రూమ్లో సిద్ధార్థ్ అంటే వీళ్ళందరూ కలిసి మేము చేశాం. స్టార్ట్ చేసినప్పుడు దాని కదలిక చాలా చిన్నగా ఉంటుంది. అందుకని మీరు చేసేటప్పుడు మటుకు పాలసీ పరంగానే ఎదగాలని కోరుకోండి. చాలా ఆర్గానిక్, అంటే సహజంగా. మీరు ఏదైనా విభేదించాలన్నా సరే నేను చాలా కష్టం. ఆంధ్ర చాలా టఫ్ పాలిటిక్స్. తెలంగాణ గుండెల్లో బలం ఉంటే తెలంగాణ పాలిటిక్స్ మీరు నిలబడి చేసి చూపించారు. తెలంగాణలో పోరాటం ఒక విధానం ఉంటాం. ఆంధ్రాకి తెలంగాణ రాజకీయాలు చాలా విభిన్నమైన ఉంటాయి. నాకు తెలంగాణ నేల ఇచ్చిన శక్తి మామూలుగా ప్రతి ఒక్కరు కూడా, ఇది మనం 15 ఏళ్ళలో సుదీర్ఘ ప్రయాణం ఇది. సో మనస్ఫూర్తిగా మీ అందరూ ధైర్యంగా పోటీ చేసినందుకు ముందుగా మీకు అందరికీ అభినందనలు చెప్తాను. నాకు ఈ చైతన్యం, ఈ ధైర్యం, ఈ దమ్ము తెలంగాణ నేల ఇచ్చింది. నేను ఇక్కడి నుంచి ఏం ఆశించట్లా. మన వంతు, మన నేల, మన దేశం, మన తెలంగాణ, మన తెలుగు నేల. దానికి జనసేన తరపు నుంచి మనం ఏం చేయాలో అందరం కలిసి పెట్టుకున్నాం.
మనకి వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు ఉంటాయి కానీ పాలసీ పరంగా విభేదాలు ఉంటాయి తప్ప శత్రువులు ఎవరు పాలసీ పరంగానే విభేదాలు ఉంటాయి. ఇంతకుమించి బెటర్ పాలసీ చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. అదే నేను నడిపిస్తా చూపించాను. ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడవాలని మనస్ఫూర్తిగా. అంటే మీరు ప్రజలకి చాలా కొత్త నాయకత్వం కావాలి. అది మీ చేతిలో ఉంది, ఆడపడుచుల చేతిలో ఉంది, యువత చేతిలో ఉంది. ఈ రోజున ఈ రూమ్లో 140 మంది 150 మంది ఉండొచ్చు. ఎంత పెద్ద ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతూనే మొదలవుతుంది. ఈ రోజున మనం చాలా దివ్యక్షేత్రం కొండగట్లో పునర్జన్మనిచ్చిన నాకు కొండగట్లో మొదలు పెడుతుంది. మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వామివారు అందరూ హనుమాన్జీ తరఫున మన హనుమాన్జీ వారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలి. పోటీ చేయడం, గెలుపు ఓటం మన చేతిలో లేదు. పోటీ చేయడం అంటే మన చేతిలో ఉంది. పోరాటం చేసే సత్తా మన చేతిలో ఉంది. మీ పేరేంటమ్మా? నరసింహ. ఏ పంచాయతీ? మక్కల్ నారాయణ ఖేడా.